చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు తయారు చేసుకున్న మసాలా పొడిని ఇందులో వేసేసుకోవాలి. చల్లేసుకోవాలి. పైన చల్లేసి ఒకసారి కలిసిపోయేలా తిప్పేసుకోవాలండి. పొడి చల్లుకున్నాక ఒక 2 సెకండ్లు వేయించుకుంటే సరిపోయిద్దండి. ఎంతో సులువుగా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమేనండి. రెడీ అయిందండి క్యాప్సికమ్ ఫ్రై. ఈ ఫ్రై చారులోనికి సాంబార్ పెట్టుకున్నప్పుడు ఈ ఫ్రై చేసుకుంటే అండి చాలా టేస్ట్ ఉండిద్దండి. వేడివేడి అన్నంలోకి అన్నం అంతా లాగించేసేయవచ్చు. మీరు ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి.